సరే. నేను మీ పాస్టర్‌లని ఇంటర్వ్యూ చేశాను. సనాతన ధర్మం కోసం కొట్లాడే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. అందరిని ఇంటర్వ్యూ చేశాను. ఎవ్వరిని అడిగినా గూడా మా దేవుడే నిజం, మా దేవుడే నిజం అని చెప్తున్నారు. దేవుడున్నాడా? ఖచ్చితంగా. 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 యాహ్! దేవుడున్నాడు అని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు మనం? దైవకత్వం అనేటువంటిది అసలు పూర్తిగా ఆత్మ సంబంధమైంది. హ్మ్. భౌతిక సంబంధమైన కొన్ని విషయాల మీద మనం మనసు విడిచిపెట్టి, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టుకోగలిగితే, హ్మ్. దైవత్వం మీద విపరీతమైనటువంటి నమ్మకం కలుగుతుంది మనకి. హ్మ్. సో, అది ఏ మతం, ఏ కులం, ఏ జాతి అన్నది పక్కన పెడితే, హ్మ్. ఖచ్చితంగా దేవుడున్నాడు అని భయపడే వాళ్ళే ముఖ్యంగా మన భారతదేశంలోనైతే నేనేం చెప్తానంటే కనీసం 90% మంది ఉన్నారని నేను భావిస్తున్నా. దేవుడున్నాడని భయపడేవాళ్ళు. భయపడేవారు. అంటే దాన్ని అదునుగా చేసుకొని మీరిక్కడ క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారా? క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేయటం కాదు. ఖచ్చితంగా క్రిస్టియానిటీ పెరగాలని అయితే మాత్రం ఖచ్చితంగా 100% మేము ప్రయత్నం ఈ చేస్తున్నాము. పెంచాలని చేయడానికి, పెరగడం చేయడానికి అంటే పదాలు కొంచెం మార్చి అక్కడ కొంచెం చెప్పడానికి జస్ట్ చిన్న ఏమంటారంటే దాన్ని ఒక మార్జిన్ ఉంది అక్కడ. చిన్న ఏ రేఖ ఉంది. ఏ రకంగా? ఏంటంటే పెంచటం అంటే ఏదో మనం డబ్బులిచ్చి లేకపోతే ఏదో వాళ్ళ ప్రలోభపెట్టి ఏదో ఒక రీతిగా మతంలో మార్చుకోవటం అన్నటువంటిది అదేదో పెంచేసేయటం హ్మ్. లేకపోతే మత వ్యాప్తి చేసుకోవటం అవుతుంది. మరిప్పుడు మీరేం కానీ చేస్తున్నారు? అలా కాదు ఇది. ఆ! ఖచ్చితంగా ఆ వ్యక్తి హృదయాన్ని టచ్ చేసి హ్మ్. హృదయంతో ఆ వ్యక్తి దైవం వైపు ఆకర్షించబడేటట్లుగా ప్రేమతో మంచి మాటలు చెప్తాం. టచ్ చేయడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? అంటే ఐ హృదయాన్ని మీన్ టచ్ చేయడం? డబ్బులు లేకుండా ఆ! లేకపోతే ప్రలోభాలు లేకుండా ఆ! వారికి చక్కగా మంచి మార్గాన్ని ఉపదేశించి మంచి మాటలు అందిస్తే వారు క్రిస్టియానిటీలోకి ఆటోమేటిక్ వచ్చేస్తారు. డబ్బులు లేకుండా ఓకే. ఐ అగ్రీ విత్ థాట్. Yeah. బట్ ప్రలోభాలు లేకుండా కూడా జరుగుతుందా? ఖచ్చితంగా జరగాలి. అలా జరిగితేనే నిజమైన క్రైస్తవ్యం. మరి ప్రలోభాలతోనే కదా మీరు అందరిని మతంలో చేర్చుకునేది. అంటే ప్రలోభాలంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక వాళ్ళను ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయడం. ఈ దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. అసలైన దేవుడు యేసు ప్రభువే. లేకపోతే నీ జీవితానికి అర్థమే లేదు. ఇదంతా కూడా ఒక అమాయకుల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చి వాళ్ళని మీ మతంలోకి లాక్కోవడమే కదా. అది ప్రలోభం అనరండి. ఆ! దీన్ని ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయటం అంటారు. హ్మ్. నాకు తెలిసి ఇప్పుడు మీరున్నారు ఒక హిందువు, నేనున్నాను ఒక క్రిస్టియన్ని. హ్మ్. సరే ఇప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చాను. హ్మ్. మీరు ఏదో నా గొంతు మీద కత్తి పెట్టి పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా నమ్ముకుంటారా లేకపోతే మీరు తెనాలి జారరు హ్మ్. అన్నారు అనుకోండి. హ్మ్. సరే ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా. హ్మ్. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా? ఎట్టి పరిస్థితుల్లో ఉండను. హ్మ్. పోనీ పాస్టర్ గారు మీరు మా దాంట్లోకి రండి అని ప్రేమతో మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు. హ్మ్. ఓకే అని చెప్పాను. హ్మ్. నేను ఇంటికి వెళ్ళిపోతాను. 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ హిందుత్వం ఉంటానా? ఖచ్చితంగా ఉండను. హ్మ్. అంటే దైవికం అనేటువంటిది డబ్బులకో భయపెట్టో ప్రలోభాలు ఆశించో చేసేది కాదండి. హ్మ్. కనుకనే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం ఈ రీతిగా వర్ధిల్లుతుంది. ఇప్పుడు సరే ప్రలోభాలంటే మీరన్నట్టు కత్తి పెట్టట్లేదు ఓకే. బట్ Yeah. భయపెట్టట్లేదా జనాలని? భయపెడుతున్నారంటే అంటే యు మీన్ నరకానికి పోతారంటే భయమే కదా. ఖచ్చితంగా. ఏ వ్యక్తి కూడా నరకానికి పోవాలని కోరుకోడు. కరెక్ట్. మీరు నరకానికి పోతారని డైరెక్ట్ చెప్పేస్తున్నారు. 100%. మరి ఇంతకంటే ఇంకేం భయపెడతారు? అది సరిపోయింది కదా. 100%. అయితే ఇక్కడ విషయం ఏంటంటే భయపెట్టడం అంటే ఇది ఏం భయం? ఆత్మ సంబంధంగా నువ్వు చనిపోయిన తర్వాత హ్మ్. నరకానికి వెళ్తావు అని చెప్తున్నావు. అంతేగాని ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసేస్తారు, పోలీసులు పట్టేసుకుంటారు, నీకు ఒక ఉరిశిక్ష పడుతుంది, జైలుకి వెళ్తావు. హ్మ్. ఇది భౌతికంగా భయపెట్టడం అంటే. అంటే కనుక చనిపోయిన తర్వాత అయితే నీ ఆత్మకి ఇట్లా చనిపోయిన తర్వాత జరగొచ్చని ఖచ్చితంగా భయపెట్టొచ్చా? చనిపోయిన తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభుని అంగీకరించకపోతే హ్మ్. ఆ వ్యక్తి ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తాడు అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్. హ్మ్. దట్స్ ఆల్. ఇది దాన్ని ఎవరు మేము చెప్పారు? ప్రకటిస్తున్నాం. అసలు ఇది ఎవరు చెప్పారు? మా బైబిల్ చెప్పింది. బైబిల్లో ఎవరు చేర్చారు? బైబిల్ అనేటువంటిది దేవుడు మానవాడికి అనుగ్రహించినటువంటి ఒక పరిశుద్ధ గ్రంథం. అది ఎవరు తయారు చేశారు? దీనికి ఒకటి సృష్టికర్త అయితే Yeah. ఉంటాడు కదా. ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారికి వచ్చినటువంటి వివరాలు ఉన్నాయి. హ్మ్. ఆయన పుట్టుకుంది, హ్మ్. ఆయన పెరిగినటువంటి విషయాలు ఉన్నాయి, హ్మ్. తర్వాత ఆయన బోధనలు ఉన్నాయి, హ్మ్. ఆయన సూచక క్రియలు ఉన్నాయి, ఆయన మహత్కార్యాలు ఉన్నాయి, శిలువ మరణం ఉంది, పునరుద్ధానం ఉంది. అందరూ చూస్తుండగా ఆకాశానికి ఆరోహణ వెళ్ళిపోయాడు ఆయన. హ్మ్. అంతే ఇదంతా కూడా యేసు ప్రభు సృష్టించింది బైబిల్ కూడా. యా యేసు ప్రభు వారి ద్వారానే మానవాళికి బైబిల్ అందింది హ్మ్. అని క్రైస్తవులు నమ్మి తీరాలి. ఓకే. నమ్మి తీరాలి. అదే వాస్తవం. ఎస్. అదే వాస్తవం. Yeah. అంటే ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాటకు బాధ్యుడు కూడా యేసు ప్రభువే. బైబిల్లో ఉన్న ప్రతి మాటకు కూడా దేవుడే. దేవుడే, ఆ దేవుడు యేసు ప్రభువే. Hmm. అతనే అంటే ఇక్కడ అతనే బాధ్యత వహించాలి. ఎస్. ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. హ్మ్. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని రెండుగా బైబిల్ ఉంటది. హ్మ్. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడుగా మనకు కనబడతాడు. హ్మ్. ముఖ్యంగా ఇశ్రాయేలీయుల మీద ఆయన దృష్టి కేంద్రీకరిస్తాడు. హ్మ్. ఇశ్రాయేలీయులకు కొన్ని కండిషన్స్ పెడతాడు. Hmm. ఇశ్రాయేలీయుల కోసం మానవాళులు ఎప్పుడూ చూడనటువంటి అద్భుత కార్యాలు చేసి నడిపించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి విషయాలతో పాత నిబంధన ఉంటది. యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో పరిచయం అవుతాడు. హ్మ్. అయితే పాత నిబంధన పంటికి పన్ను,
దెబ్బకి దెబ్బ అంటది ఉమ్, ధర్మశాస్త్రం అంటాం మళ్ళా. ఉమ్, సో క్రొత్త నిబంధన ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు. ఉమ్, నాకు తెలిసి గాంధీ మహాత్ములు అహింస సిద్ధాంతాన్ని మన దేశంలో ఆయన ప్రతిపాదించడానికి ముందు కూడా ఆయన బైబిల్ చదివి బైబిల్లో ఉన్న ఈ మంచి వాక్కులను ఆయన తీసుకొని ఉమ్, ఆయన ఉప్పు సత్యాగ్రహం చేయటం కానీ, లేకపోతే ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని ఆయన ఆ రీతిగా గాంధీ గారు అనుసరించి ఉమ్. మన దేశానికి స్వాతంత్రం తేవటంలో ఆయన చాలా ప్రయాసపడ్డారు ఈ విషయంలో. ఇక సరే, గాంధీ గారు కూడా బైబిలే చదివి పాటించిండు, స్వతంత్రం తెచ్చిండని మీరు ఇక చెప్తారు. ఇప్పుడు నేను ఏమనకపోతే మీరు అంతకు మించి కూడా చెప్తారు. బట్ నేను అడిగేది అంటే నేను సత్యం అడిగేది చెప్పాలి కదా, సత్యం ఓకే. చెప్పాలి. మీరు నమ్మినా సత్యం నమ్మకపోయినా. అంటే గాంధీ గారు ఏమైనా చెప్పారా మీకు? అయ్యా, గాంధీ గారు చదివాను. చెప్పారా? గాంధీ గారు పుస్తకాలు మేము చదివిన విషయాన్ని మీకు చెప్తున్నాను. మీకు ఆ, ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆ. మార్టిన్ అని. ఆ, ఆయన ఆఫ్రికన్ సంబంధించినటువంటి నల్ల జాతికి చెందినటువంటి వాడు. ఉమ్, ఆయన క్రిస్టియన్. ఆయన బైబిల్ పరిచయం చేశాడు గాంధీ గారికి. ఉమ్, గాంధీ గారు ఈ వాక్కులను చదివారు. ఉమ్. అందుకనే ఒక చెంప కొడితే మరొక చెంప చూపిద్దాం, వీళ్ళ మీద మనం తిరుగుబాటు ఈ చేయొద్దని మాట మనకి గాంధీ గారు యాక్సెప్ట్ చేశారా? నేను చేస్- బైబుల్ నుంచే తీసుకున్నానని గాంధీ గారు ఎక్కడైనా స్టేట్మెంట్ పాస్ చేశారా? బైబిల్ నేను చదువుతానని స్టేట్మెంట్ పాస్ చేశారు. ఉమ్, అది. సో కనుక ఈ సిద్ధాంతం అనేటువంటిది బైబిల్లో ఉంది కనుక తర్వాత ఆయన అనుసరిస్తున్నాడంటే మనకి అదే మూలం. ఓకే, సరే, నేను అడిగిన దానికి చెప్పండి. నాకు అసలు దానికి సమాధానం యా. దొరకలేదు. మీరు కొత్త నిబంధన పాత నిబంధన అని చెప్పారు కదా. ఇయ్యా, ఈ క్రొత్త రెండింటికి- క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు సువార్తలు, ఆయన ప్రేమతత్వం, ఈ ఒక దెబ్బ కొడితే మరొక దెబ్బ కొట్టించుకుంటే తప్పు లేదు అనే తత్వం మనకు కనబడుతుంది. అది నేనేం అడుగుతున్నాను, కొత్త నిబంధన పాత నిబంధన రెండింటిని సృష్టించింది యేసు ప్రభువేనా? క్రొత్త నిబంధన పాత నిబంధన దేవుడే సృష్టించాడు. ఆ దేవుడు యేసు ప్రభు, యేసు ప్రభు ఇప్పుడు రెండింటిని ఇప్పుడు యేసు సృష్టించాడు. ప్రభుగానే మేము ఆయన కొలుస్తున్నాం. ఓకే, ఆయన్నే సృష్టించాడు. అంటే ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయన కుమారుడుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఏ రకంగానైనా సరే యేసు ప్రభు Total గా- సృష్టించాడు యా, ఈ రెండింటిని. యా. ఎండ్ అయితే అదే ఆన్సర్, అదే కదా. సరే. సరే, కొత్త నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాత నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాత నిబంధన అనేటువంటిది ఒక ఛాయ లాంటిది, ఉమ్, క్రొత్త నిబంధన అనేటువంటిది నిజం లాంటిది. అంటే అది నీడ లాంటిది, ఇది నిజం లాంటిది. ఉమ్, సో ముఖ్యంగా పాత నిబంధన అనేటువంటి దాంట్లో నేను ఇందాకే చెప్పాను, పాత నిబంధనలో కొన్ని ఖండితమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఉమ్, ఖచ్చితంగా అవి పాటించి తిరగకపోతే మీరు నరకానికి వెళ్తారు, జాగ్రత్త అని తన ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా చెప్పాడు దేవుడు. ఉమ్, యేసుక్రీస్తు వారైతే నన్ను నమ్ముకోండి చాలు, ఉమ్, నేను మీకోసం ప్రాణం పెడుతున్నాను, ఉమ్, ప్రేమగా జీవించండి, ఉమ్, అందరికీ వర్తించేలాగా ఈయన జీవించాడు. ఉమ్, కొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుడు మాత్రం ఇశ్రాయేలుని దూషించే 10 కమాండ్మెంట్స్ కానివ్వండి, ఆ ఆజ్ఞలు కానివ్వండి, కట్టడలు కానివ్వండి, ధర్మశాస్త్రం కానివ్వండి ఇచ్చాడు ఉమ్, వాళ్ళకి మాత్రమే. ఉమ్, కానీ ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన ప్రేమను ప్రపంచమంతా పంచిపెట్టాడు. ఉమ్, మీరు నన్ను ప్రేమించండి చాలు, ఉమ్, నేను పాపిని నా దగ్గరకు వచ్చి ఒప్పుకోండి, మీ పాపాన్ని నేను క్షమిస్తాను, ఉమ్, మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఉమ్, ఇది ఉచితం. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. ఉమ్, కనుక మేము కూడా ఫ్రీగా ప్రకటిస్తున్నాం. ఉమ్, మన దేశమే కాదు, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలు చక్కగా సంతోషంగా వారి జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా పరలోకం చేరాలి అన్న భారం మా గుండెలో ఉంటుంది. ఉమ్. ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.